హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్కట్స్. సో ఈరోజు మనము స్టాటిస్టిక్స్, సో ముఖ్యంగా రైల్వేస్ ఎన్టీపీసీ కానివ్వండి, అలాగే గ్రూప్ డి కానివ్వండి, సో మీకు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ నుండి మీకు 1 to 2 మార్క్స్ అనేది క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు ఈ మీన్, మీడియన్, మోడ్, సో ఇక్కడ మనము సో ఈజీ లెవెల్ నుంచి డిఫికల్ట్ లెవెల్ వరకు కూడా మనం ఈ సెషన్లో చెప్పుకోవడం జరుగుతుంది. సో పూర్తిగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ నుండి చెప్తా వస్తాము. సో ఈ వీడియోలో సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసేది ఏంటి ఈ సెషన్లో అంటే, సో మీన్, మీడియన్, మోడ్, రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, వేరియన్స్, ఇవి మనము డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం పార్ట్ 1లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటివి ఏంటంటే వీటిపైనే అనమాట. ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ రైల్వేస్లో ముఖ్యంగా అడిగేది ఏంటంటే మీన్, మీడియన్, మోడ్ పైన ఎక్కువ రిపీటెడ్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు, మీన్ అంటే అంక మాధ్యమం, ఓకే, మాధ్యగతం అంటే మీడియన్, బహుళకం అంటే మోడ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనమాట. సో నార్మల్గా మీరు ఇందులోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీన్, మీడియన్, మోడ్ మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇకపోతే మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు సో చక్రీ షార్ట్కట్స్ యాప్ అనేది ఎవరైనా డౌన్లోడ్ చేయకోకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో ఎక్స్క్లూజివ్గా మనకి మ్యాథ్స్, రీజనింగ్ లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసెస్ అనేది అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మీకు రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి. నెక్స్ట్ కమింగ్ అప్ ఏంటంటే ఏపీ హైకోర్టువి కూడా మనం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఇప్పటికే సక్సెస్ఫుల్గా 2 బ్యాచ్లు అనేది మనకి రన్ చేయడం జరిగింది, ఎన్టీపీసీకి అలాగే గ్రూప్ డికి. ఈ 2 వచ్చేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతున్నాయి అనమాట. సో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎవరైనా ఇంకా ఎన్టీపీసీ డేట్ దగ్గరలో ఉన్నాయి కదా, సో మీరు ఫాస్ట్గా రివిజన్ అయిపోవాలి, అలాగే టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ప్రతి చాప్టర్ బేసిక్ అలాగే డిఫికల్ట్ లెవెల్ వరకు, సో మోడరేట్ క్వశ్చన్స్ కానివ్వండి, అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగిందనమాట. మీకు ఆ మోడల్ తప్పించి వేరే మోడల్ అయితే రావడానికి ఛాన్సెస్ లేదు, అన్ని కవర్ అవ్వడం జరిగింది. సో మీకు వెయిటేజ్ మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు జిఎస్ పార్ట్ కూడా మీకు సపరేట్గా మనం పెట్టడం జరిగింది, ఓకే, మెంటార్షిప్ అనేసి. అందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్ అలాగే జిఎస్ ఇవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఓన్లీ జిఎస్ కూడా ఉందన్నమాట గ్రూప్ డికి అలాగే ఎన్టీపీసీకి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సపరేట్గా జిఎస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది డైలీ షెడ్యూల్ ప్రకారం వస్తూ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అయితేనేమి, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా అన్ని సబ్జెక్ట్స్ మొత్తం అన్ని కవర్ అవుతాయి అన్నమాట ఇందులో. సో ఇది కూడా మనకి టెస్ట్ సిరీస్లో ఉన్నాయన్నమాట. ఇవి మనకు అవైలబుల్ కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎగ్జామ్స్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే సో మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఎగ్జామ్లో 100 మార్క్స్కి మీరు రాస్తారు కదా, సో ఆ రకంగా మీకు పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనము ఈ డైలీ ఒక 3-4 డేస్ టైం పెట్టుకొని ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది త్వరలోనే మనం లాంచ్ చేయబోతున్నాము, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ జూన్లో అంటున్నారు కాబట్టి. సో మనం ప్రిపరేషన్ కూడా స్పీడప్ చేయాలి. అందరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మీకు నచ్చిన టెస్ట్ సిరీస్, అంటే మీరు ఇంక్లూడింగ్ మ్యాథ్స్, రీజనింగ్ తీసుకోవచ్చు, జిఎస్ ఆల్ కలిపి తీసుకోవచ్చు, ఓన్లీ జిఎస్ తీసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ తీసుకోవచ్చు, లేదా ఇలా 100 క్వశ్చన్స్ కలిపేసి ఇక్కడ మనం 10 టెస్ట్ కేవలం 100 రూపీస్కే మనం పెట్టడం జరుగుతుంది, 100 రూపీస్కే, ఓకే. సో ఈ వీక్ ఎండింగ్ కల్లా మనం లాంచ్ చేస్తాం అది కోర్సెస్, ఓకే. ఇదండి మన కోర్సెస్ గురించి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనము అర్థమెటిక్ మీన్ అనేది మనం ఆల్రెడీ మనము 7th క్లాస్ నుంచి మనకి స్టాటిస్టిక్స్ అనేది ఎంటర్ అవుతుంది, ఓకే. సో అక్కడ మనం అంత పట్టించుకో. ఇక్కడ ఎగ్జామ్స్లో ఎలా అంటే సో కొన్నిసార్లు అంటే మీకు బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్టీపీసీ, గ్రూప్ డి ఈ ఇద్దరి ప్రిపరేషన్ ఉండే వాళ్ళని మనం దృష్టిలో పెట్టి చెప్పుకుంటున్నాం కాబట్టి సో మనం ఈజీ టు డిఫికల్ట్ లెవెల్ అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే యాక్చువల్గా ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకే. న్యూమరేటర్లో మనకి ఏవైతే అబ్జర్వేషన్స్ ఇస్తారో అన్నీ యాడ్ చేస్తాం, అది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్,
ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో అవి కౌంట్ చేసి రాస్తాం అనమాట. ఓకే, ఫార్ములా బేస్గా ఇలా రాసుకోవచ్చు. హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ హెచ్ బై ఎన్. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే, ప్రతి మోడల్లో మీకు మీన్ అయితే ఏమి, మీడియన్ అయితే ఏమి, మోడ్ అయితే ఏమి, వీటిలో ఎలా ఉంటుంది అంటే డిస్క్రీట్ మెథడ్ ఉంటుంది, కంటిన్యూస్ మెథడ్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ మెథడ్ అంటాం అనమాట. అంటే సింగిల్ క్వశ్చన్ ఇస్తే ఇలా చేయాలి. డిస్క్రీట్ అంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇస్తారు. ఒకటి వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఇస్తారు, ఇంకొకటి వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్ కాకుండా నార్మల్గా డేటా ఇస్తాడు అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే మనం ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు జస్ట్ ఫార్ములా చూడండి. హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేస్తాం అనమాట. ఎఫ్ఐ హెచ్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇది వచ్చేసి డిస్క్రీట్ సిరీస్. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే క్లాస్ ఇంటర్వెల్ అనేది ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఇందులో క్లాస్ ఇంటర్వెల్ అంటే 0 to 10, 10 to 20 ఇలా క్లాస్ ఇంటర్వెల్ మనకి వస్తాయి ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో. ఇక్కడ ఫార్ములా కూడా సేమ్ అనమాట. హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇది ఈ 3 మోడల్స్ అనమాట ప్రతి దాంట్లో. యాక్చువల్గా మీకు ఎగ్జామ్లో వచ్చేది మ్యాక్సిమం 99% ఈ మోడల్ వస్తుంది. సో ఇక్కడ 1% ఛాన్స్ వచ్చేసి మీకు ఈ మోడల్ వస్తుంది డిస్క్రీట్ సిరీస్. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ అనేది సో మరి మోస్ట్ డిఫికల్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా మ్యాక్సిమం ఇది ఉండదు, కానీ మనం తెలిసి పెట్టుకుంటే అది ఈజీనే కాబట్టి సో మనకు 1 to 2 మార్క్స్ ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నుండి మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఇక్కడ మనకి మెయిన్గా 3 ఫార్ములాస్ ఉన్నాయి. మీన్, సో ఇండివిజువల్ ఫార్ములా ఏంటి, మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆర్ ఇక్కడ ఏమంటే హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ హెచ్ బై ఎన్. డిస్క్రీట్ సిరీస్కి ఏంటి ఫార్ములా, హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ హెచ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంటిన్యూస్ సిరీస్లో హెచ్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ హెచ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడద్దు, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. సో ఇక్కడ మీరు హెచ్ఐ ఎఫ్ఐ అనే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు ఈజీగా చెప్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇండివిజువల్ బేసిక్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు వాల్యూస్. సో మనకి ఫార్ములా ఏంటి, మీన్ ఫార్ములా. ఓకే, సమ్మేషన్ హెచ్ బై ఇక్కడ ఏంటి సమ్మేషన్, ఇక్కడ అబ్జర్వేషన్ ఎన్ని ఉన్నాయి ఎన్ అనమాట. ఇది హెచ్ బార్ మీన్ కనుక్కోవడం. ఇక్కడ సమ్మేషన్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకే, 48, 57, 63, 74, 86, 92. ఓకే, ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇక్కడ మనం వేయాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్ 1 2 3 4 5 6 అబ్జర్వేషన్ ఉన్నాయి. సో ఇక్కడ సమ్మేషన్ టోటల్ చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్, ఎంత వస్తుందండి. ఓకే, మీరు ఇక్కడ సమ్మేషన్ అంతా టోటల్ చేస్తే 420 వస్తుంది. ఓకే, 420, 6 ones 6 7 0. సో ఇక్కడ మీన్ వాల్యూ ఎంత 70. ఓకే, ఇలా సింపుల్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ గ్రూప్ డీకి అయితే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి అనమాట. ఈజీగానే ఉంటుంది, డిఫికల్ట్ ఏమి ఉండదు. అయితే మీన్ అనేది ఈజీగానే ఉంటుంది, అన్ని టోటల్ చేయాలన్నమాట. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. 100, 106, 107, 202, 205. ఓకే, సో యాడ్ చేయండి. 7 7 14 20 4 5 6 7 720 by number of observations 1 2 3 4 5. 5 ones 5 fours 20, 5 fours 20. ఆన్సర్ 144. ఓకే, అర్థమైందండి. సో ఇలా ఇండివిజువల్గా అంటే సింగిల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా ఫార్మాట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనకి అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేయడం. సో డినామినేటర్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి వాటితో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇదండి మీన్ మీడియన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు చూడండి ఇక్కడ మనం ఏంటంటే డిస్క్రీట్ అంటే చెప్పాను కదా, డిస్క్రీట్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వరు అనమాట, ఇలా ఇస్తారు, సింగిల్గా ఇస్తారు. అంటే అప్పుడు మనం అజ్యూమ్ చేసుకోవాలి ఇది హెచ్ఐ అనుకోవాలి.
ఈ బోనస్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్సే అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను చెప్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాల్యూస్, అది యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. 50, 60, 70, 80, ఓకే, 90, 100, 110. ఓకే, ఇవి ఎస్ఐ వాల్యూస్. నెక్స్ట్ చూడండి, ఇవి ఎఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఇది ఎఫ్ అనుకోండి, ఇది హెచ్ఐ అనుకోండి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇక్కడ ఫస్ట్ దానికి 1, 3, 5, 7, 6, 2, 1 గుర్తుపెట్టుకోండి. మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వలేదు, ఇలా టేబుల్ కాలం ఇచ్చాడంటే ఇది డిస్క్రీట్ సిరీస్ అనమాట. ఇందులో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ పైన ఉండేదాన్ని హెచ్ఐ అనుకుంటాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం ఏం చేస్తామంటే ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ, ఇది కూడా సమ్మేషన్ ఎఫ్ఐ అనమాట. ఇది ఏంటి, మీన్కి ఫార్ములా. సో ఇక్కడ మనం ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చూడండి, 50 ఇంటూ 1 ఏమవుతుంది 50. నెక్స్ట్ 60 ఇంటూ 3 180, 70 ఇంటూ 5 350, నెక్స్ట్ 80 ఇంటూ 7 560, నెక్స్ట్ 90 ఇంటూ 6 540, నెక్స్ట్ 100 ఇంటూ 2 200, 110 ఇంటూ 1 110. ఓకే, ఇక్కడ మనం సమ్మేషన్ అన్నాం అంటే అన్ని టోటల్ చేయాలి. ఓకే, టోటల్ చేయండి, ఎంత వస్తుంది 0, ఇక్కడ 10, 18, 10, 38, 39. ఓకే, నెక్స్ట్ 4, 9, 10, 15, 16, 19, 1990. అంతేనండి, మీకు వచ్చింది కూడా ఆన్సర్ 1990. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా మనం టోటల్ చేయాలి, అన్నీ యాడ్ చేయడమే అండి. ఫ్రీక్వెన్సీ 1 + 3 4, 9, 9 + 7 16, 22, 24, 25. ఓకే, ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎఫ్ఐహెచ్ఏ వాల్యూ ఎంత వచ్చింది 1990. నెక్స్ట్ సమ్మేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదంతా మనం టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 25. ఓకే, 25 వచ్చింది. నెక్స్ట్ మనం క్యాన్సిలేషన్ చేయడమే. ఇక్కడ చూడండి 1990/25. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ 5 5s 5 3s 15, ఇంకెంత ఉంటుంది 4 49 అంటే 5 9s 45, నెక్స్ట్ 4 ఉంటుంది 5 8s 40, నెక్స్ట్ 5 1s 5 7s 35, 4 ఉంటుంది 5 9s 35, ఇక్కడ 3 ఉంటుంది కదా 79.6 ఆన్సర్. ఓకే, సో ఇది వచ్చేసి డిస్క్రీట్ మోడల్ అనమాట. అర్థమెటిక్ మీన్లో డిస్క్రీట్ మోడల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఈ ఫార్ములా అనేది మీకు గుర్తు రావాలి. ఎఫ్ఐ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని టోటల్ చేయాలి, అది డినామినేటర్లో వేయాలి వాల్యూ. ఎఫ్ఐ ఎక్స్ఐ ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చాడో డిస్క్రీట్లో ఈ వాల్యూ ఇంటూ ఫ్రీక్వెన్సీ మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఏంటి డిస్క్రీట్ మోడల్. నెక్స్ట్ మనకి ఏంటి కంటిన్యూస్ మోడల్. ఈ ప్రాబ్లము చెప్పాను కదా 1% డిఫికల్టీ లెవెల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనం ముందు ఏం చేసాము, హెచ్ఐ ప్లేస్లో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ మీన్లో మనం చేయాలంటే మిడ్ పాయింట్స్ అనేది కనుక్కోవాలి, మిడ్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీన్ కనుక్కోవాలి. ఈ క్లాస్ ఇంటర్వెల్స్, ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చాడో అది నోట్ చేసుకోండి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఓకే, ఇది వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం హెచ్ఐ అనుకోనికి లేదు, ఎందుకంటే ఇవి క్లాస్ ఇంటర్వెల్స్ కాబట్టి మిడ్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ నోట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు 14, 23, 27, 21, 15 ఇవి ఫ్రీక్వెన్సీ.
ఇక్కడ మన మిడ్ పాయింట్స్ దీన్ని మనం హెచ్ఐ అనుకుందాం, ఇక్కడ ఎఫ్ఐ అనుకుందాం. అంటే మన ఫార్ములా ప్రకారం మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా నోట్ చేస్తాను. హెచ్ఐ ఇక్కడ మిడ్ పాయింట్స్. మిడ్ పాయింట్ అంటే మనకు తెలుసు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి 0 + 10/2 అంటే ఎంత వస్తుందండి? 10/2 అంటే 5. ఓకే, అర్థమైందని ఇక్కడ నోట్ చేసుకోండి మిడ్ వాల్యూ. సో క్లాస్ ఇంటర్వెల్లో మిడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 + 20/2 30/2 అంటే 15. నెక్స్ట్ అలాగే ఇక్కడ 25, నెక్స్ట్ 35, నెక్స్ట్ 45. ఇలా మిడ్ వాల్యూస్ మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఫార్ములా ప్రకారం ఏం రాయాలి? మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ హెచ్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇది మనకి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం మల్టిప్లై చేయాలి. సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఇక్కడ మనం సమ్మేషన్ అంటే ఇక్కడ మనం టోటల్ చేయం కదా, కింద టోటల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి 14 5s 70. నెక్స్ట్ 23 × 15. సో 23 × 15 నోట్ చేయండి, ఎంత వస్తుంది? 15 3 45, 15 2 30, 34, 345. నెక్స్ట్ ఇక్కడ 25 × 27 35, 10, 13, 14, 5, 575. నెక్స్ట్ 21 × 35 5, 10, 3, 6, 735. నెక్స్ట్ 45 × 15 25, 20, 22, 45, 675. ఓకే, ఇక్కడ మనం సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఇదంతా టోటల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ మొత్తం టోటల్ చేయాలి. ఇది సమ్మేషన్ ఎఫ్ఐ. నెక్స్ట్ ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయడమే. చేయండి. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ టోటల్ చూడండి ఎంత వస్తుంది? ఎంత వస్తుందండి? ఓకే, వెరీ గుడ్. 2500 ఇదంతా టోటల్. సో ఇది మీరు అంత టోటల్ చేస్తే 100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, మీన్ హెచ్ బార్ ఈక్వల్స్ టు, సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 2500/100. ఓకే, 2 zeros క్యాన్సల్. సో మీన్ వాల్యూ ఎంత మనకి? 25. ఇది వచ్చేసి ఏంటి? కంటిన్యూస్ సిరీస్లో మోడల్ అనమాట. సో ఇక్కడ మీకు ఈ 3 కాన్సెప్ట్స్ అర్థమైతే మీకు అర్థమెటిక్ మీన్ మీకు ఖచ్చితంగా మీ మార్క్ అనేది అందులో క్వశ్చన్ వస్తే కనుక మీకు మార్క్ అనేది కన్ఫామ్గా వచ్చినట్లే. సో అర్థమైందా? సో ఇక్కడ మనకి కంటిన్యూస్ సిరీస్లో ఏంటంటే ఇలా క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు. సో మీకు తెలుసు కదా, సో ఇటు పక్క ఉంటే లోయర్ క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే, సో ఇక్కడ మనకి ఫార్ములా ఈ రెండు సేమే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వరు. ఇందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మీరు మిడ్ వాల్యూస్ ఒకటి తీసుకోవాలి. మిడ్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేస్తే మీకు ఒక టోటల్ వస్తుంది. ఆ టోటల్ని మీరు న్యూమరేటర్లో వేస్తారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ టోటల్ డినామినేటర్లో వేస్తారనమాట. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి మీన్ వాల్యూ వస్తుంది. ఇదనమాట కంటిన్యూస్ సిరీస్. ఓకే, ఇది మీన్ గురించి అనమాట. నెక్స్ట్ వి గో ఫర్ మీడియన్. ఓకే, మీడియన్ యాక్చువల్గా మనకి ఈజీ వేలో మనకి నోట్ చేయడం తెలుసు. మనకి మీడియన్ అంటే జస్ట్ మనము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఆ మిడ్ వాల్యూ ఏదైతే అది మనం నోట్ చేయాలి. అది ఈజీగానే ఉంటుంది. సో ఇది ఇండివిజువల్ సిరీస్ అంటాం, అంటే బేసిక్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మీడియన్ అనేది ఏంటి? n+1/2 టర్మ్ ఇఫ్ n ఈజ్ ఆడ్. n ఆడ్ అయితే n+1/2. n అంటే అక్కడ మనం ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం అన్ని నెంబర్స్ కౌంట్ చేస్తే 9 ఉంటే ఆడ్ అలా తీసుకుంటాం. సో 8 ఉంటే ఈవెన్ అలా తీసుకుంటాం అనమాట. ఈవెన్ అనుకోండి ఎలా మనం నోట్ చేస్తాం? యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1 ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఓకే, సో ఇది మనం క్వశ్చన్లో చూద్దాం ఎలా అనేది.
మీకు ఫార్ములాస్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి అంటే ఓకే లీవ్ ఇట్, నేను మీకు 2 మెథడ్స్ చెప్తాను. ఫార్ములాస్తో వేసి చెప్తాను, ఫార్ములాస్ లేకుండా చెప్తాను. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది ఇండివిజువల్కి సంబంధించి. డిస్క్రీట్ సిరీస్ అనుకోండి, ఇక్కడ చూడండి n/2. n అంటే ఇక్కడ మనం ఏంటి టోటల్ అనమాట, అన్ని టోటల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాము, వాటి యొక్క టోటల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే ఇందాక చెప్పాం కదా, ఇక్కడ మనకి మీన్కి ఎలా ఉన్నాయి, 2 సేమ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఇక్కడ మీకు ఎలా ఉందంటే L ప్లస్ n/2 మైనస్ CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట, బై F ఇంటూ H. ఇది చెప్పాను కదా మీకు మోస్ట్ డిఫికల్ట్ లెవెల్. మ్యాక్సిమం మీకు 99% ఇలాంటి మోడల్ వస్తుంది, 1% ఈ 2 మోడల్స్ రానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈజీగానే కాబట్టి ఒకసారి మీరు చూసుకున్నారంటే మీకు ఎగ్జామ్లో వచ్చినా కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం n/2, ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ ఫార్ములా ఏంటి, L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. H అంటే అక్కడ మనము లోయర్ క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ అనమాట. ఓకే, L అంటే లోయర్ క్లాస్ ఇంటర్వెల్. మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వి గో ఫర్ సాల్వింగ్ ద క్వశ్చన్ ఆఫ్ మీడియన్. ఇట్ ఈస్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. ఓకే, సో ఇక్కడ మనం బేసిక్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే వాడు డేటా ఇచ్చిన తర్వాత మీరు అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ దట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఫార్మాట్ అనమాట. ఏదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో యాజ్ యూజువల్గా మనం అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఆడ్. ఓకే, సో ఆడ్ అనుకోండి. ఫస్ట్ ఏదైనా సరే ముందు మనం ఏం చేయాలి, సో మనం అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి ఇక్కడ 28 29, దాని తర్వాత 30 31 33, నెక్స్ట్ ఇంకా 33 తర్వాత 34 లేదు, 35 36 2 టైమ్స్ ఉంది, నెక్స్ట్ 39. ఓకే, వి అరేంజ్ దిస్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి కదా, ఒకసారి కౌంట్ చేసుకోండి, ఏమైనా మిస్ అయినాయి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో 9 ఎగ్జాక్ట్గా నోట్ చేసాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫార్ములా బేస్ చేద్దాం, తర్వాత మీకు ఎలా చేయాలి అనేది డైరెక్ట్గా కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, n వాల్యూ ఎంత 9. ఆడ్ అయితే ఏం చెప్పాను, n ప్లస్ 1/2. సో n అంటే ఏందమ్మా ఇక్కడ 9 కదా, 9 ప్లస్ 1/2 అంటే 10th టర్మ్. ఓకే సారీ 10/2, 2 ఉంది కదా, 2 1s 2 5s, 5th టర్మ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4 5. ఆన్సర్ ఏంటి 33. సో ఇది మీకు ఫార్ములా. ఒకవేళ మాకు ఫార్ములా వద్దు అండి అని అన్నారనుకోండి, సో ఇక్కడ మనం మామూలుగా ఏంటి ఎన్ని ఉన్నాయి కౌంట్, ఇక్కడ 9 ఉన్నాయి. సో ఇప్పుడు సెంటర్ది పక్కన తీస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. అర్థమైందా? సో ఆడ్ వాల్యూ వచ్చినప్పుడు మీకు ఈజీగా డివైడ్ అవ్వచ్చు, అంటే ఇటుపక్క 4 ఇటుపక్క 4. సో ఆన్సర్ ఇది ఎగ్జాక్ట్ మీడియన్ అనమాట 33. ఓకే, ఇలా మీరు చేయొచ్చు. ఇది మీకు ఫార్ములా అక్కర్లేదు. యాక్చువల్గా మీకు ఫార్ములా కావాలన్నా ఇది ఫార్ములా, లేదన్నా డైరెక్ట్గా మీరు చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసారనుకోండి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 3 7 10 18 24 29 32 37. ఓకే, సో ఇది మనం అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు కౌంట్ చేస్తారనుకోండి 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మీరు కౌంట్ చేస్తారు 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు అబ్జర్వేషన్ ఎంత 8. 8 అంటే ఏంటండి ఈవెన్ వచ్చినప్పుడు మీకు ఫార్ములా ఏంటి, ఓకే యావరేజ్ ఆఫ్ n/2 ప్లస్ యావరేజ్ ఆఫ్
n/2 ప్లస్ 1 అది ఫార్ములా అనమాట. ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ n/2 అంటే ఏంటి ఇక్కడ 8/2 అంటే ఫోర్త్ 1 2 3 ఫోర్త్ టర్మ్ ఏంటి ఇక్కడ 18 ప్లస్ ఇక్కడ ఏంటి ప్లస్ యావరేజ్ ఆఫ్ n/2 ప్లస్ 1 అంటే ప్లస్ నెక్స్ట్ నెంబర్ అనమాట. n/2 ప్లస్ 1 అంటే 24/2 యావరేజ్ గీయాలి కదా, రెండు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి /2. సో ఇక్కడ ఏమొస్తుంది 12 42/2 21. సో ఇక్కడ 21 అంటే ఈ బిట్వీన్లో మనకి ఉన్నట్టు ఆన్సర్. సో ఆన్సర్ ఎంత 21. ఓకే, మాకు ఫార్ములా గుర్తు లేదు మేడం అంటే ఓకే. సో మీరు వచ్చేసి ఫార్ములా గుర్తు లేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ మీరు ఈక్వల్గా డివిజన్, ఇందాక మనం సింగిల్ నెంబర్ ఆడ్లో మనం ఎలా అంటే ఈజీగా ఉంటుంది, అటుపక్క ఇటుపక్క సేమ్ ఉంటుంది. సేమ్ అలాగే మీకు ఈవెన్లో కూడా అటుపక్క ఇటుపక్క సేమ్ తీసుకుని మధ్యలో 2 నెంబర్స్ని మీరు /2 చేయాలి, యావరేజ్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు డైరెక్ట్గా 18 + 24/2. సో చేస్తే మీకు వచ్చేస్తుంది. అది ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా మీరు ఇలా చేసేయచ్చు అనమాట. ఓకే, ఎనీ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మీడియన్ ఇండివిజువల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా డిస్క్రీట్ సిరీస్. సో ఇలా ఇస్తాడు అంటే ఇందులో క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వడు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇస్తాడు, అలాగే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తాడు. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి? ఓకే, సపోజ్ హెచ్ఐ అనుకోండి, ఇది ఫ్రీక్వెన్సీ అనుకోండి. సో ఇక్కడ మనం నోట్ చేస్తాం హెచ్ఐ ఏంటి 10 20 30 40 50 60 ఇవి హెచ్ఐ వాల్యూస్. ఫ్రీక్వెన్సీస్ చూడండి 8 18 12 9 7 6. సో ఇది మనకి మీన్లో కూడా ఇలానే నోట్ చేస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏంటంటే మీడియన్లో ఇండివిజువల్ సిరీస్లో ఏం చేయాలి మనము, అది ఆడా ఈవెన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది యావరేజ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వస్తాం. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఫస్ట్లో ఏముంది, ఇక్కడ 8 ఉంది. సో వీఆర్ రైటింగ్ 8 యాజ్ ఇట్ ఈస్. 8 అనేది యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ 18 ఉంది. సో ఈ 8కి ఈ 18 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 8 + 18 26. మీకు కావాలంటే మీకు అండర్స్టాండింగ్ కోసం ఇట్లా రాసుకోండి 8 + 18. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఏం రావాలి 26 + 12. ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి 26 + 12. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి చెప్తున్నా, యాక్చువల్గా అంత అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేయచ్చు అనమాట. ఏంటి 8 38. నెక్స్ట్ ఇక్కడ 38 + 9 ఎంత వస్తుందండి 47. నెక్స్ట్ 47 + 7 54. నెక్స్ట్ 54 + 6 ఎంత వస్తుంది 60. ఓకే, ఇప్పుడు మీరు ఇది టోటల్ యాడ్ చేసినా కూడా 16 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. మీరు క్రాస్ చెక్ కోసం ఎక్కడైనా మీరు రాంగ్ చేసినా కూడా ఈ రెండు సేమ్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 60 ఉంది. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఇది మీకు అండర్స్టాండింగ్ కోసమే, యాక్చువల్గా రాసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు ఇలా యాడ్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే n/2. n అంటే క్యాపిటల్ N అని ఎందుకు ఇచ్చామంటే ఇది డిస్క్రీట్ సిరీస్లో కాబట్టి. సో ఇది అనమాట టోటల్ వాల్యూ ఎంత 60. 60/2 అంటే ఎంత 30. ఓకే, సో ఇందులో మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 30కి ఇమీడియట్గా ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం చూసుకోవాలి. 30కి ఇమీడియట్గా ఏముంది 38 ఉంది. సో వెంటనే దాని కింద ఒక లైన్ గీసేయండి. ఓకే, దాని లైన్ గీసేయండి. సో ఇక్కడ మనకి ఇక్కడ మీడియన్ కనుక్కోవాలి కాబట్టి ఇందులో మనం నోట్ చేయాలి. సో ఇది మీడియన్ అనమాట. ఆన్సర్ 30. ఈ 30 అనేది మీడియన్. ఓకే, సో ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఇది వచ్చింది కాబట్టి ఇది కాదు ఆన్సర్స్, మనం ఇందులో తీసుకోవాలి. ఆర్ యు అండర్స్టూడ్? సో ఇలా ఇది డిస్క్రీట్ మోడల్ అనమాట. ఇందులో మనం ఏం చేసాము, సో ఇక్కడ ఇచ్చిన హెచ్ఐ వాల్యూస్ నోట్ చేసాం, దాని తర్వాత ఫ్రీక్వెన్సీస్ నోట్ చేస్తాం. ఇందులో మీడియన్ కాబట్టి ఇక్కడ మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నాం. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే, సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 8 + 18 26 26 + 12 ఇలా మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో టోటల్గా మనకి n వాల్యూ ఎంత 60. సో మనకి ఫార్ములాలో ఏంటంటే n/2.
ఎన్ అంటే 60/2, ఇక్కడ 30 వచ్చింది. 30 అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏదైతే ఇమీడియట్గా బిగ్గర్ నెంబర్ ఉంటుందో, అంటే నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అండర్లైన్ చేస్తాం దాని వాల్యూని. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో క్లాస్ ఇంటర్వెల్ కానీ ఇక్కడ మనం నోట్ చేస్తాం అనమాట ఆన్సర్. ఓకే, సో ఇది ఆన్సర్ మనకి 30. ఇది డిస్క్రీట్ మోడల్ అనమాట. మ్యాక్సిమం మీకు ఇండివిజువల్ క్వశ్చనే వస్తుంది మీడియన్ నుంచి. అర్థమెటిక్ మీన్ అయితే మీకు ఏదైనా రావచ్చు అనేసి నేను అన్ని చెప్పాను, ఏం పర్వాలేదు, ఇది కూడా ఈజీనే. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తాం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది రౌండ్ ఆఫ్ చేస్తారు, ఇది ఆన్సర్ అని, కానీ ఇది కాదు ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్లో మనం తీసుకోవాలి ఆన్సర్. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్? నెక్స్ట్ మనం కంటిన్యూస్ సిరీస్కి వెళ్దాం. మీడియన్లో కంటిన్యూస్ సిరీస్ అంటే ఇలా మీకు క్లాస్ ఇంటర్వెల్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి 0 to 5. నెక్స్ట్ ఒక నిమిషం, 5 to 10. ఇక్కడ ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ప్లేస్ సరిపోలేదు, అందుకు నేను ఇక్కడ నుంచి నోట్ చేస్తున్నాను. సో 5 to 10, నెక్స్ట్ 10 to 15, నెక్స్ట్ 15 to 20, నెక్స్ట్ 20 to 25, నెక్స్ట్ 25 to 30. ఓకే, ఇలా మనం క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని ఫస్ట్ నోట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఫ్రీక్వెన్సీ ఏముంది, 5, 7, 10, 8, 6, 4. ఇది మనం ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తాం. సో మనం యాక్చువల్గా మీడియన్లో డిస్క్రీట్ అయినా కంటిన్యూస్ అయినా మనం ఏం చేస్తాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇక్కడ 5 ఉంది. ఓకే, నెక్స్ట్ 5 + 7 12, 12 + 10 22, 22 + 8 30, 30 + 6 36, 36 + 4 40. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అండి మనకి 40. కానీ ఇక్కడ మనం కంటిన్యూస్లో ఉన్నాం కాబట్టి సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకి డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అక్కడ ఏంటి అంటే టేబులర్ కాలం వేసి అలా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ మెథడ్కి ఏమి మీకు మార్క్స్ పడవు కదా, డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది రావాలి. సో ఈ మోడల్ మోస్ట్లీ అడగరు, కానీ మనం ఈజీగానే ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో మీడియన్కి ఏంటి ఫార్ములా, L + n/2 - CF / F × L, సమ్మేషన్ F × L, హెచ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పాం, n/2 కనుక్కోవాలి ఫస్ట్. n/2 అంటే ఇక్కడ మన n వాల్యూ ఎంత అండి 40 కదా. సో దీని టోటల్ ఎంత 40. ఇప్పుడు 40 సరిపోయింది కదా. సో 40/2 అంటే 20. సో 20కి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఉండేది ఏంటి 22, కాబట్టి దీని కింద లైన్ గీసేయండి. ఓకే, దీని కింద లైన్ గీసేసిన తర్వాత సో ఇక్కడ మనకి లోవర్ లిమిట్ ఎంత ఉంది, ఇక్కడ 10. n/2 వాల్యూ ఎంత ఇక్కడ 20, అంటే ఇక్కడ మనం 40/2 వేసాం కదా, డైరెక్ట్గా మనం చేస్తున్నాం. ఇక్కడ సిఎఫ్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు మనం లైన్ గీసిన తర్వాత దీని ముందు ఇక్కడ తీసుకుంటాం అనమాట. CF -12 సమ్మేషన్ F ఎంత ఇక్కడ 40 ఇంటూ ఇక్కడ హెచ్ అంటే వీటి యొక్క డిస్టెన్స్ అనమాట. 10 - 15 ఎంత అండి 5. ఓకే, దీన్ని మనము సాల్వ్ చేస్తే 20 - 12 ఎంత అండి 8/40. ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనం 10 తీసుకుంటాం, సారీ ఇక్కడ 40 కాదు 10 తీసుకుంటాం. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు మనం తీసుకునేది ఏం వాల్యూస్ అంటే CF అనేది దాని ముందరికి తీసుకుంటాం 10. ఓకే, 20 - 12 ఎంత 8/10 5. ఓకే, 5 1s 5 2s 2 1s 2 2s. సో ఆన్సర్ ఎంత 12. 2 1s 2 4s 14 అండి ఆన్సర్ 14. ఓకే, సో ఈ రకంగా మనం కంటిన్యూస్ సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మీ కంటిన్యూయస్ సిరీస్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్ అనేది ఇచ్చారు. సో క్లాస్ ఇంటర్వెల్ నోట్ చేసాము. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, అవి నోట్ చేసాము. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో ఇక్కడ మనం యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం ఫార్ములాలు ఏంటి, మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై సమ్మేషన్, ఇక్కడ ఎఫ్ సమ్మేషన్, ఇక్కడ ఎఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట, బై ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లోవర్ లిమిట్ అనమాట, ఇది ఎల్ 10. ఓకే. నెక్స్ట్ ఇక్కడ n/2 అంటే 40/2 అంటే 20. సిఎఫ్ అంటే ఇప్పుడు మనం లైన్ గీసాం కదా, ఏదైతే ఇప్పుడు n/2 వాల్యూ 20, నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ ఏంటి ఇక్కడ 22. ఈ 22ని తీసుకోనమాట, ఆ పైన వాల్యూని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా కన్సిడర్ చేస్తాం, అవి 12 అనమాట. నెక్స్ట్ బై ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆ లైన్లోనే ఉంటుందన్నమాట, ఫ్రీక్వెన్సీ 10 అనే వాల్యూ తీసుకుంటాం. హెచ్ అంటే వీటి యొక్క డిఫరెన్స్, లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ ఎంత, ఇక్కడ మనకి 5 అనమాట. సో ఇది మనం సాల్వ్ చేస్తే 14 అనేది మనకి ఆన్సర్. సో ఇది మ్యాక్సిమం మీకు రాదు, కాకపోతే సో డిఫికల్ట్ లెవెల్ అనేది మనము ఎక్స్పెక్ట్ కూడా, అది కూడా మిస్ కాకూడదు. స్టాటిస్టిక్స్ నుండి 1 మార్క్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా లేదా 3 మార్క్స్ వచ్చినా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో మనం అన్ని కవర్ చేస్తున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ మోడ్ మోడల్కి వెళ్తాం. సో ఇప్పుడు వరకు మనకి అర్థమెటిక్ మీన్ అలాగే మీడియన్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మోడ్. సో మోడ్ అనేది మనకు తెలిసినదే, మోస్ట్ రిపీటెడ్గా ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. చూడండి, మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో దాన్ని మనం ఆన్సర్గా నోట్ చేస్తాం అనమాట. సో ఇందులో డిస్క్రీట్లో ఎలా కనుక్కోవాలంటే మ్యాక్సిమం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ కంటిన్యూస్లో ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్, ఇక్కడ మీరు ఇది ఒకటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ కొంచెం మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఫార్ములా ఈజీగా ఉంటుంది అనమాట. ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్ అనమాట. మీకు బ్లైండ్గా చెప్పాలంటే న్యూమరేటర్లో f1 మైనస్ f0 కదా, సో ఇక్కడ మీరు 2 పెట్టుకోండి, f1 మైనస్ f0 పెట్టుకోండి, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా f2, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 అనేది f1కి మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే దానికి ఏమి ఉండదు అనమాట. ఇది మోడ్. ఓకే. ఇది వచ్చేసి రైల్వేస్లో మోస్ట్లీ ఈ మోడ్ మోడల్ అనేది ఇది అయితే ఇంతవరకు అడగలేదు. కంటిన్యూస్లో డిస్క్రీట్ మోడ్, నార్మల్ ఇండివిజువల్ మోడల్ అయితే అడిగారనమాట. సో ఈసారి ఏమన్నా టఫ్ లెవెల్ ఇయర్కి పెరుగుతుంది కదా, మేబీ అడగచ్చేమో అనేసి మనం ఇది కూడా కవర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, ఆల్ మోడల్స్ మనం కవర్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తే సో ద మోడ్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ మనకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, 11, 22, 33, 34, 55, 66, 77, 44. మనకి ఇక్కడ ఏది రిపీటెడ్గా ఉంది, 44. ఓకే. ఇక్కడ మనకి మోడ్ వాల్యూ ఏంటి, 44. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5, 1, 9, 2, 3, 4, 5, 10, 5. ఓకే. ఇక్కడ మనకి 5 అనేది 3 టైమ్స్ రిపీటెడ్ అయింది. ఓకే. సో కొన్ని ఇప్పుడు 5 3 టైమ్స్ రిపీటెడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, హైగా ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ మనకు 5 అనేది 3 టైమ్స్గా రిపీట్ అయింది. సో ఇక్కడ మోడ్ ఆన్సర్ ఏంటి, 5. అరే అండర్స్టూడ్. సో ఇలా మీన్, మీడియన్, మోడ్ అనమాట. ఇది ఇండివిజువల్గా, ఇది డైరెక్ట్గా ఇస్తారు. అయితే ఎగ్జామ్లో మీకు చాలా వాల్యూస్ ఇస్తారు, చాలా వాల్యూస్ ఇచ్చి అక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. ఈజీ క్వశ్చనే, కొన్నిసార్లు ఈజీ క్వశ్చనే మనం మిస్టేక్స్ చేస్తుంటాం అనమాట. సో అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయండి. మోడ్ ఇది ఈజీ క్వశ్చనే, మీకు ఈజీగా మార్క్ వచ్చే క్వశ్చనే అనమాట. సో ఏదైతే ఎక్కువ రిపీటెడ్ ఉంటుందో దాన్నే తీసుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, 5 3 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ 2 1 టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇక్కడ కూడా ఇచ్చాడు అనుకోండి, ఈ క్వశ్చన్కి మోడ్ ఏంటి, ఆన్సర్ 5. ఎందుకు, ఇక్కడ హైయెస్ట్ రిపీట్ అయినదే మనకు ఆన్సర్ అనమాట. 5 3 టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి ఆన్సర్ ఏం తీసుకుంటాం, సో 5 తీసుకుంటాం. ఓకే. సో ఇది మన బేసిక్ మోడల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ మోడల్ ఇది వచ్చేసి డిస్క్రీట్ సిరీస్లో మోడ్ చాలా సింపుల్ అనమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది, ఇక్కడ 49 ఉంది, అవునా. దీనికి ఎదురుగా మనకి హెచ్ఐ వాల్యూ ఏంది, 20 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏంటంటే చాలామంది తొందరలో సో మీకు ఆప్షన్స్లో ఈ 49 డైరెక్ట్గా ఇచ్చింటాడు, సో మీరు దాన్ని ఆన్సర్ పెట్టేస్తారు అనమాట, కానీ అది రాంగ్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో
దానికి మనం హెచ్ఏ వాల్యూ తీసుకుంటాం. సో మీడియన్లో కూడా మనం అలానే తీసుకున్నాం డిస్క్రీట్లో n/2కి. సో మనం ఏదైతే ఇమీడియట్గా పెద్దది ఉంటుందో దానికి మనం హెచ్ఏలో తీసుకున్నాం అనమాట వాల్యూ. సో సేమ్ మోడ్లో కూడా ఇలానే మనం నోట్ చేస్తాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం కంటిన్యూస్ మోడల్. ఇక్కడ కంటిన్యూస్ మోడల్లో మోడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మోడ్ అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇందాక మనం ఫార్ములా చెప్పాం. ఓకే, ఫస్ట్ మనం ఇవి నోట్ చేసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, క్లాస్ ఇంటర్వెల్ నోట్ చేస్తున్నాం. ఏంటి, 20 to 30, నెక్స్ట్ 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. ఓకే, ఇక్కడ మనం నోట్ చేయడం అవసరమా మేడం అంటే నోట్ చేయాల్సింది, ఎందుకంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నోట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్కి. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఏముంది చూడండి, 3, 5, 12, 18, 14, 6, 2. సో ఇది ఇలా మనం కంటిన్యూస్ మోడల్. క్లాస్ ఇంటర్వెల్ ఇది ఇచ్చాడంటే మీ మైండ్లో ఇది కంటిన్యూస్ మోడల్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మోడ్ ఇచ్చాడు. మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు వెంటనే ఫార్ములా గుర్తుకు రావాలి. మోడ్ ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్, మీకు చెప్పాను పైన ఏం రావాలి, ఓకే, F0 మైనస్ F1. ఇక్కడ 2 F0 మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకి అది ఫార్ములా అంటే. ఇప్పుడు హైయెస్ట్ ఏం ఫ్రీక్వెన్సీ ఉంది, ఇక్కడ 18 ఉంది. ఓకే, దాన్ని లైన్ కొట్టేసేయండి. ఓకే, దీన్ని మీరు F1గా కన్సిడర్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేయడమే ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాము, లైన్ కొట్టేసి F1, దీని ముందు ఏముంటుంది, F0. దీని ముందు నేను రెడ్ పెన్ తీసుకుంటాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లైన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1, ముందర ఏంటి F0, తర్వాతది F2. అర్థమైందా? సో మనకు కావాల్సిన ఏంటి, ఇంకా ఇక్కడ ఎల్ లోవర్ లిమిట్ ఏంటి, ఇక్కడ 50. సో సబ్స్టిట్యూట్ చేద్దామా. సో ఎల్ ప్లేస్లో ఏంటి 50 ప్లస్ F0 వాల్యూ ఏంటి 12 మైనస్ 18 బై 2F0. 2F0 అంటే 2 ఇంటూ 12 మైనస్ F1 18 మైనస్ F2 14. సో హైట్ అంటే వీటి యొక్క డిఫరెన్స్ 50, 60 ఎంత, 10. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి F0 F1కి ఒకసారి చూడండి. ఓకే, చిన్న ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా మళ్ళీ రాస్తాను. ఇక్కడ ఎల్ ప్లస్ F1 మైనస్ F0 2F1 మైనస్ F0 మైనస్ F2, ఇదండి ఫార్ములా. సో ఇక్కడ మనము ఈ ప్రాబ్లంలో ఇది మాత్రం, సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండేది F1, దాని తర్వాత F2 అంటాం. ఇక్కడ చూడండి 50. సో ఇక్కడ లో ఎల్సిఎల్ అంటే ఇక్కడ మనకి 50 అనమాట. సో ఇక్కడ మనం F1 అంటే 18 మైనస్ 12 డివైడెడ్ బై 2F1 అంటే 2 ఇంటూ 18. సో మైనస్ F0 అంటే మైనస్ 12 మైనస్ 14. ఓకే, సో ఇక్కడ మనం 50ని అలానే పెట్టేసి ఇటుపక్క అంతా మనం చేసామనుకోండి. 18 మైనస్ 2 12 ఎంత, సో 6. సో 18 2 26, సారీ 36 మైనస్ 6 26 ఇంటూ 10. ఇక్కడ మళ్ళీ మనం 50 ప్లస్ 6 బై 10 ఇంటూ 10. సో 10 క్యాన్సిలేషన్ అవుతుంది. ఆన్సర్ మనకి 50 ప్లస్ 6 56 అనమాట. సో ఇంత మీకు మోడల్ ఇవ్వడు, కాకపోతే సో మనం అన్ని ఈజీ టు మోడరేట్ ప్లస్ డిఫికల్ట్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి మనం ఈ మోడల్ చేసాము. సో కొంచెం ఈ ఫార్ములా కన్ఫ్యూజన్గా ఉంటుంది.
సో F1 అనేది ముందు రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది మనం నోట్ చేసేటప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1 అనుకోవాలి, దాని ముందు F0, దాని తర్వాత వచ్చేసి F2 అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లోయర్ లిమిట్ ఏంటంటే ఇక్కడ మనం 50 తీసుకుంటాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆన్సర్ మనకి 56 వస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈరోజు మనం ఈ సెషన్లో అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ 3 టాపిక్స్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి రేంజ్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, వేరియన్స్, ఇవి మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో మీకు ఈ వీడియో కనుక మీకు కంప్లీట్గా అర్థం అయి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు ఫార్ములాస్ అవి నోట్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే మీరు ఒక పేపర్లో సో మీన్ ఫార్ములా ఏంటి, ఇండివిజువల్ ఫార్ములా, డిస్క్రీట్, కంటిన్యూస్, నెక్స్ట్ మీడియన్కి ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్, నెక్స్ట్ మోడ్కి ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్, వీటికే అనమాట 3 టైప్స్ మోడల్స్ ఉండేది. మిగతా వాటికి అన్ని మోడల్స్ అయితే ఏం లేదనమాట. అవి కొంచెం ఒకటే ఫార్ములా ఉంటుంది, దాని బేస్ అయితే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసిక్ మోడల్స్ వచ్చేసి మీకు ఫస్ట్ 2 మోడల్సే బేసిక్ ఇంపార్టెంట్. ఈ థర్డ్ మోడల్ అనేది ఫార్ములా అయితే కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, సో మీరు చక్రి షార్ట్ కట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డైలీ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కోర్సెస్ ఉన్నా కూడా కోర్సెస్ తీసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.